హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎప్పుడైనా మీరు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఆ స్పైసీ ఫుడ్కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ తెలుసుకునే ముందర మీరు TRPV1 అనే రిసెప్టార్ గురించి తెలుసుకోవాలి. సో అసలుకి రిసెప్టార్ అంటే ఏంటి? రిసెప్టార్ అంటే సెన్సార్. మీ ఫోన్లో ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ వేసినప్పుడు మీ ఫోన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దేనివల్ల? ఫింగర్ ప్రింట్ సెన్సార్ వల్ల. అలానే మన బాడీలో కూడా చాలా సెన్సార్స్ ఉంటాయి, వాటిల్నే రిసెప్టార్స్ అంటారు. ఈ TRPV1 అనే రిసెప్టార్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే మీ స్పైసీ ఫుడ్లో ఉన్న క్యాప్సిసిన్ అనే కెమికల్ వల్ల ఈ రిసెప్టార్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అందువల్ల మీరు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడే ఈ రిసెప్టార్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ TRPV1 అనే రిసెప్టార్ యాక్టివేట్ అవుతుందో మన తినిన ఫుడ్ వేడిగా లేకపోయినా కూడా వేడిగా ఉందన్నట్లుగా మన బ్రెయిన్కి సిగ్నల్ అందుతుంది. సో దాని ప్రకారంగా మన బాడీలో రియాక్షన్స్ అనేది మొదలవుతాయి. మీకు ఇక్కడే ఇంకో విషయం అర్థమై ఉండాలి. అదేంటంటే మీరు ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ అనేది వేడిగా లేకపోయినా కూడా మన నాలుక కాలినట్టుగా మంటగా ఉంటుంది. సో వేడి ఫుడ్ తినకపోయినా కూడా వేడి అనే సిగ్నల్ అందింది కాబట్టి మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే, సో వేడి ఫుడ్ లోపలికి ఎంటర్ అయింది, నా బాడీ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది, సో నా బాడీ యొక్క టెంపరేచర్ని నేను కంట్రోల్లో పెట్టాలి అని బ్లైండ్గా ఆలోచించి బాడీ టెంపరేచర్ని తగ్గించుకోవడానికి బాడీలో ఉన్న చెమట రిలీజ్ అయ్యే విధంగా సిగ్నల్స్ని పంపిస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మీకు చెమట అనేది కారుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన బాడీలో మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ మీ బరువు కూడా కొంచెం తగ్గుతుంది. ఈ TRPV1 అనే రిసెప్టర్ స్టిమ్యులేట్ అవడమే కాకుండా నాలుక దగ్గర ఉన్న ట్రైజెమినల్ నర్వ్ అనేది కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఈ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన కళ్ళల్లో నుండి మన ముక్కులో నుండి నీరు కారడం జరుగుతుంది. ఈ TRPV1 రిసెప్టర్స్ అనేది మన నాలుక మీదే కాకుండా మన పొట్టలో కూడా ఉంటుంది. మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఒకవేళ మన పొట్టలో ఉన్న ఈ రిసెప్టర్స్ ఎక్కువగా కనుక యాక్టివేట్ అయితే మనకి మోషన్స్ అవుతాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ థ్యాంక్ యూ.